ఇప్పుడు గండి అయితే మళ్ళీ అటు ఇటు టైం పట్టిందా సార్? అవును ఇంకొంత టైం పడుతుంది. గండి పోసుకోవాలి, చదువుకోవాలి. మన బోల ఆశపడితే లాభం లేదు. గంతే ఉన్నది. మీ తరఫున కొట్లాడాలా మరి? నేను కొట్లాడే నీళ్ళని చూసి సంబరంగా సంతోషంగా కొట్టాడు అంటే ఇప్పుడు నిన్ను అనడానికి కూడా మాకు అది సాధ్యం లేదు. అయ్యో మేము చేసుకుని మేము దొరుకున్న పొక్కలే మేము అవడం. ఇప్పుడు నిన్ను అనడానికి కూడా మాకు దిమ్మతి లేదు. ఇప్పుడు మేము మా పొక్కలు మేము పడ్డాం. కొట్టాడాలి నువ్వు అంటే ఓకే అంటాం, కానీ మేము మా ధైర్యంగా అయితే మేము నిన్ను ఒత్తిడి చేసే అధికారం లేదు మాకు. అది అంతేనా సార్? మీరు కష్టాలలో ఉంటే చూసుకోవడం జరుగుతానే. నేను ఊరోని కాదనే, నేను ఈ ప్రాంతం అని ఇక్కడ పుట్టినని. నేను మీరు కష్టాలలో పంటలన్నీ ఎండిపోతుంటే చూద్దాం అని ఒకటి చేసినాం. ఇంకొక పనుల వాట ఏం చేస్తాం? అదొకటి జరిగింది. ఇక మరి లాభం ఏముంది? ఇక బాధపడితే లాభం లేదు. ఎట్లా చేసి నీళ్ళు వేస్తాడు అది మొత్తం మీద అయితే నీళ్ళు కావాలి మాకు. ఇప్పుడు మేడారం అయ్యో అంత పెద్ద మాట ఎంత ఉంది మొత్తం వేసినాక మొత్తం రోడ్డు పాటలు రైతు బంధు రాలే, అట్ట ఖర్చుల మీద పడే రోడ్డు పని చూసి మళ్ళీ ఎండిపోయింది. 2 పంటలు ఇప్పుడు అదే రైతు బంధు రాలే. ఇక మరి పంట పండించుకుందని పొట్టాలు కట్టుకుని పంట పోతుంది. ఏం చేస్తారు చెప్పు? ఇక ఇప్పుడు ఆడవాళ్ళ ఒకటి బస్సు ఇచ్చిండు. ఇక ఆడవాళ్ళ బిల్లు వినే ఉన్నది. ఏం లేదు. ఇక మాది ఏం లేదు. ఏమన్నా అడాగో మాకు బస్సు వచ్చిందిగా, ఎందుకు మాట్లాడతాడు కూడా మాట్లాడతారు మమ్మల్ని. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడారు, మేము బస్సు ఎక్కిపోతున్నాం అని కూడా అంటారు వాళ్ళు. ఎటు చేసి పోరాడి నీళ్ళు తెప్పించే బాధ్యత మీది. బాధ్యత మీదే, బాధ్యతే. కానీ నేను అంత ధైర్యంగా అను లేదు. అదంత ధైర్యం లేదా? మేము తప్పు చేసినాం కదా. నీళ్లు తెచ్చేదాకా అది మీ తరపున కొట్టాడే బాధ్యత నాది. సరే ఓకే రైట్. తప్పకుండా. ఎందుకంటే మేము చేసుకునే మాకు వచ్చింది, అందుకు మేము మాట్లాడే. లేకపోతే జబర్దస్త్గా మాట్లాడకపోదు. రాపోదు. ఎమ్మెల్యే గారి ఇంటికి పోవాలా అడగాలి. ఎందుకు మనకు ఏం కాదు. అంతే కొట్టాడు. సరే.